నైట్ మిగిలిపోయినా కానీ మార్నింగ్ మిగిలిపోయినా కానీ దాంతోపాటు మనం పునుగులు చేసుకోవచ్చు. ఈరోజు వచ్చి మనం మిగిలిపోయిన అన్నం లేదంటే వేడి అన్నం అయినా మనం చేసుకోవచ్చండి. ఈ అన్నం పునుగులు అన్నంతో బియ్యం పిండితోనండి. బియ్యం పిండి 2 కప్పులు వేసుకుందామండి. ఇలా వేసుకుంటున్నాను. రెండు కప్పులు చెప్పు నేను పెడుతున్నా చెప్పు. సో ఇప్పుడు అన్నం కూడా మేము తీసుకుంటున్నాం. ఈ అన్నం ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి. మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇదైతే 1 కప్ అయింది. సో ఈ రైస్ అయితే మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. సో ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. కప్పుడు రైస్కి కప్పుడు వాటర్ పోసుకొని మనం నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్నది మనం ఏదైతే బియ్యపిండి తీసుకున్నామో అందులో యాడ్ చేసేసుకుందాం. సో నేను కప్పుడు రైస్కి 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను. సో ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకుందామండి. చూసారు కదా, సో ఇలా నీట్గా మనం పిండి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని కూడా మనం కలుపుకోవచ్చండి. సో మొత్తం మనకి నీట్గా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి మన పునుగులు అనేవి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే ఇలా కలుపుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం తినే సోడా వేసుకుందామండి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా తీసుకుంటున్నానండి. కరివేపాకు కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని కూడా మనం పిండంతా కలిసేలాగా మనం వేసిన సాల్ట్ అవన్నీ నీట్గా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి అన్నీ కలిసేలాగా. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి. కొంచెం సేపు నానిద్ది. అంతలో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేడి చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసుకుందాం పునుగులు వేసుకోవడానికి. చూసారు కదా, డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు తీసుకొని హీట్ చేసుకోండి. మనకైతే ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. సో ఎవరైతే మన వీడియోస్ ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో ఇది కూడా కొంచెం సేపు నానబెట్టేశాను. సో మనం పిండి కలుపుకునేటప్పుడే మనం పునుగుల కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పోసేసుకోవద్దు, జోరైపోతుంది. సో చూసారు కదా, చిన్న చిన్న పునుగులు ఇప్పుడు వేసుకున్నాం. ఆయిల్ అనేది కూడా హీట్ అయిపోయింది. సో ఇలా చిన్న చిన్న పునుగులు మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అన్నంతో పునుగులు రెడీ అయిపోతాయి. సో ఇవి అయితే మనకి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి కదా. వీటిని ప్లేట్లో తీసేసుకున్నాం. సో ఇలా అయితే రెడీ అయిపోయినాయండి. సో అన్నంతో చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఇవన్నీ ఇలా వచ్చినాయి పునుగులు అయితే. ఇది చక్కగా కరకరలాడుతూ ఉన్నాయండి సాఫ్ట్గా. ఇలా పునుగెట్టుకొని చట్నీ నంచుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం వేసుకొని నోట్లో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది అన్నం బియ్య పిండితో పునుగులండి. చాలా సూపర్గా ఉంటాయండి. ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అయిపోయినట్టేనండి. బాయ్.